నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. మీరు రెడీగా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి మరొక ఆర్థిక భారం వేయడానికి రంగం సిద్ధం అయ్యింది. రోడ్డు భద్రత సెస్ పేరుతో మరో కొత్త ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపడానికి ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త బాధుడుకు రంగం సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్ కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు మార్చి 1 నుంచి రోడ్డు సేఫ్టీ సెస్ కూడా కట్టాల్సి ఉంటుంది. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసుకునే వాహనదారులకు వాహనాన్ని బట్టి 2,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు రోడ్డు భద్రతా పన్నును చెల్లించాల్సి ఉంటుంది. మోటారు వాహన చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఉన్న అధికారాలను బట్టి తెలంగాణ రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. మార్చి నుండి కొత్త వాహనాలపై రోడ్డు సేఫ్టీ సెస్ ఈ ఆదేశాల ప్రకారం నాన్ ట్రాన్స్పోర్ట్ యజమానులు అదనంగా 2,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే ఈ అదనపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, వివిధ రకాల గూడ్స్ వాహనాలు, ప్యాసింజర్ ఆటోలు వాహనాలు ఈ సెస్ పరిధిలోకే రానున్నాయి. కొత్త వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాలి. 2,000 నుండి 10,000 రూపాయల వరకు సెస్ వసూలు గతంలో 3 చక్రాల గూడ్స్ వాహనాలపై త్రైమాసిక పన్ను ఉండగా రవాణా శాఖ ఇప్పుడు వాటిని జీవితకాల పన్ను పరిధిలోకి చేర్చింది. ఈ రోడ్డు భద్రతా పన్ను ద్విచక్ర వాహనాలకు అంటే బైకులు, స్కూటీలు వంటి వాటికి 2,000గా నిర్ణయించారు. కార్లకు 5,000, గూడ్స్ వాహనాలు 4 నుంచి 7 సీటర్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోల వంటి ఇతర వాహనాలకు 10,000 రూపాయల వరకు వసూలు చేయనున్నారు.